హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనం 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి రెండవ గ్రాండ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా రేపటి నుంచి మీకు 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి డైలీ టెస్ట్లు అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే 9th క్లాస్ మరియు 10th క్లాస్లో మనకు డీప్ కంటెంట్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ చూసుకుంటే వ్యవస్థలు అంటే మన శరీరం యొక్క వ్యవస్థలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, ఇలాంటి చాలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకు 9th క్లాస్ మరియు 10th క్లాస్లోనే ఉన్నాయి, గమనించాలి. కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్స్ మనం 9th క్లాస్ మరియు 10th క్లాస్కు సంబంధించినటువంటి బయాలజీని మనం ఒక 2 వారాల్లో కంప్లీట్ చేసేసుకొని వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. అదేవిధంగా మీకు డైలీ సిలబస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వబడ్డాయి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇక గ్రాండ్ టెస్ట్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ చూసుకుంటే వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉంటే పక్కన రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గ్రాండ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు గ్రాండ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి అంటే 51. నిన్న 50 క్వశ్చన్స్ వరకు నేర్చుకున్నాం. ఈరోజు 51 నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే 51వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి పూర్తిగా అభివృద్ధి చెందని పిండాన్ని భ్రూణం అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందడాన్ని గర్భం దాల్చడం అంటారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే మనం ఏం అడిగాడు? సరి కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 అనేది సరికాదు, ఎందుకంటే పూర్తిగా అభివృద్ధి చెందని అన్నాడు. చెందిన పిండాన్ని మనం భ్రూణము అంటాము. ఇక్కడ చూసుకుంటే తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని మనం ఏమంటాము అంటే భ్రూణం అంటాము. తర్వాత సంయుక్త బీజంగా మారినటువంటి సంయుక్త బీజం అనేది ఈ భ్రూణంగా మార్పు చెందడాన్ని మనం ఏమంటాము అంటే గర్భం దాల్చడం అంటాము, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి గెస్టేషన్ పీరియడ్ ఎంత? ఆప్షన్ 1 280 నుంచి 290 రోజులు, ఆప్షన్ 2 280 నుంచి 300 రోజులు, ఆప్షన్ 3 270 నుండి 280 రోజులు, ఆప్షన్ 4 250 నుండి 280 రోజులు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 270 నుంచి 280 రోజులు. ఇక్కడ చూసుకుంటే శిశువు జన్మించడానికి మనకు 9 months పడుతుంది. దాన్నే మనం రోజులలో 270 నుండి 80 రోజులుగా చెప్పుకుంటాం. తర్వాత 53వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. ఇక్కడ స్టేట్మెంట్ 2 డాలీ అనేది 2వ క్లోనింగ్ క్షీరదం. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకసారి క్వశ్చన్ని రీక్ చెక్ చేసుకోవాలి. సరికానిదా సరైనదా? ఏమడిగాడు? సరికానిది అడిగాడు. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. 2 మాత్రమే సరికాదు, 1 సరి అయినది. ఇక్కడ చూసుకుంటే డాలీ అనేది 2వ క్లోనింగ్ క్షీరదం కాదండి, మొదటి క్లోనింగ్ క్షీరదం, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే క్లోనింగ్ అంటే ఏమిటి అంటే కొన్ని రకాల కణాలని కలిపేసి ఏం చేస్తారు అంటే ఒక కొత్త కణాన్ని క్రియేట్ చేస్తారు. ఆ రకమైనటువంటి పద్ధతిని మనం ఏమంటాము అంటే క్లోనింగ్ అంటాము. ఈ పద్ధతి ద్వారా తయారు చేసినటువంటి క్షీరదమే డాలీ అనే గొర్ర. ఇది మొదటిది, రెండవది కాదు, గమనించాలి. తర్వాత 54వ క్వశ్చన్ వచ్చేసి డాలీ అనే సరికొత్త గొర్రెను ఎప్పుడు సృష్టించారు? ఆప్షన్ 1 జూలై 1996, ఆప్షన్ 2 జూన్ 1995, ఆప్షన్ 3 జనవరి 1976, ఆప్షన్ 4 ఫిబ్రవరి 1986.
దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే డాలీ అనే గొర్రెను జూలై 5, 1996న కనుగొన్నారు, అంటే ఏర్పాటు చేశారు. తర్వాత 55వ క్వశ్చన్ వచ్చేసి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో గరాటు ఆకారంలో ఉన్నవి ఏవి? ఆప్షన్ 1 ఫాలోపియన్ నాళాలు, ఆప్షన్ 2 గర్భాశయం, ఆప్షన్ 3 స్త్రీ బీజ కోశాలు, ఆప్షన్ 4 1 and 3 అంటే ఫాలోపియన్ నాళాలు మరియు గర్భాశయం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఫాలోపియన్ నాళాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో గరాటు ఆకారంలో ఉన్న వచ్చేసి ఫాలోపియన్ నాళాలు గమనించాలి. తర్వాత 56వ క్వశ్చన్ వచ్చేసి ఐవిఎఫ్ అనగానేమి? ఆప్షన్ 1 ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఆప్షన్ 2 ఇన్ వైటల్ ఫర్టిలైజేషన్, ఆప్షన్ 3 ఇన్ వయోలెట్ ఫర్టిలైజేషన్, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకపోయి ఉండడం, అదేవిధంగా కొంతమంది పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉండడం, ఈ రకమైన వాటిలో పిల్లలు పుట్టడం అనేది, ఈ రకమైనటువంటి వారిలో పిల్లలు పుట్టడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా అవకాశం తక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు అంటే దాతల దగ్గర నుండి అండము లేదా శుక్రకణాలని తీసుకొని ఒక పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందిస్తారు. ఈ రకమైనటువంటి ప్రక్రియను మనం ఏమంటాము అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. తర్వాత 57వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో బడ్డింగ్ ఎందులో జరుగును? బడ్డింగ్ అంటే కోరకీభవనం. ఆప్షన్ 1 హైడ్రా, ఆప్షన్ 2 ఈస్ట్, ఆప్షన్ 3 1 and 2 అంటే హైడ్రా మరియు ఈస్ట్, ఆప్షన్ 4 అమీబా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే బడ్డింగ్ అంటే కోరకీభవనం. ఇక్కడ చూసుకుంటే హైడ్రా మరియు ఈస్ట్లో ఏ రకంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇందులో కోరక, ఇది ఒక హైడ్రా ఈ రకంగా ఉంటుంది అనుకుంటుంది, ఈ రకంగా వాటికి ఉబ్బెత్తుగా ఉండేటువంటి నిర్మాణాలు ఈ రకంగా స్టార్ట్ అవుతాయి. ఏమవుతుంది అంటే కొన్ని రోజులకు ఇవి పెద్దగా ఈ రకంగా పెరిగేసి అవి ఒక స్వతంత్ర జీవిగా బయటికి విడబెడతాయి. కాబట్టి ఈ రకంగా మనకు కోరకీభవనం అనేది హైడ్రా మరియు ఈస్ట్లో జరుగుతుంది. తర్వాత 58వ క్వశ్చన్ వచ్చేసి కౌమార దశలో సరికానిది ఏది? ఆప్షన్ 1 అమ్మాయిల గొంతు సన్నగా మారును, ఆప్షన్ 2 అబ్బాయిల గొంతు బొంగురుగా మారును. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకంటే అమ్మాయిల గొంతు అనేది కౌమార దశలో సన్నగా ఉంటుంది, అదేవిధంగా అబ్బాయిల గొంతు అనేది బొంగురుగా ఉంటుంది. ఎందుకు బొంగురుగా ఉంటుంది అంటే ఈ దశలో వెలువడే హార్మోన్ల ప్రభావం వల్ల స్వరపేటికలో ఉన్నటువంటి మృదులాస్థి అనేది దానికి ఏ రకంగా ఉంటుంది అంటే అతికి ఉన్నటువంటి కండరాలు, అంటే ఈ మృదులాస్థికి అతికి ఉన్నటువంటి కండరాలు వదులుగా మరియు మందంగా అవుతాయి. ఈ రకంగా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కండరాల గుండా గాలి అనేది మనకు ప్రవేశించినప్పుడు శబ్దాలు అనేటివి బొంగురుగా మారుతాయి, గమనించాలి. తర్వాత 59వ క్వశ్చన్ వచ్చేసి కౌమార దశలో ముఖంపై మొటిమలు రావడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 చెమట గ్రంథులు, ఆప్షన్ 2 తైల గ్రంథులు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే కౌమార దశలో హార్మోన్లు అనేటివి చాలా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కాబట్టి వీటి ప్రభావం వల్ల చెమట గ్రంథులు తర్వాత తైల గ్రంథులు ఇవి రెండు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి చెమట ఎక్కువగా పోయడం, తైలం అనేది ఎక్కువగా స్రవించడం ద్వారా ఏమవుతుంది అంటే ముఖం అనేది జిడ్డుగా తయారవుతుంది. ఈ రకంగా జిడ్డుగా తయారైనప్పుడు ఏమవుతుంది అంటే దానిపైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మొహాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మాత్రం మనం మొటిమల బారి నుంచి వారిని కాపాడుకునే విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, గమనించాలి.
తర్వాత 60వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 స్వరపేటికలో 9 మృదులాస్తులు ఉంటాయి. స్టేట్మెంట్ 2 వచ్చేసి వీటిలో థైరాయిడ్ మృదులాస్థి పెద్దగా ఉండును. ఇక్కడ అడిషనల్ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 సరికావు, ఆప్షన్ 2 1 మాత్రమే సరికాదు, ఆప్షన్ 3 2 మాత్రమే సరికాదు, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ ఏమడిగాడు మనని? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే స్వరపేటికలో మనకు 9 మృదులాస్తులు ఉంటాయి. వీటిలో థైరాయిడ్ మృదులాస్థి అనేది అన్నిటికంటే పెద్దది. ఇక్కడ చూసుకుంటే ఈ మృదులాస్థి పెరగడం వలనే మనకి ఇక్కడ చూసుకుంటే గొంతు భాగంలో మనకి ఏమవుతుంది అంటే ఆడమ్స్ ఆపిల్ అనే నిర్మాణాలు ఏర్పడతాయి, గమనించాలి. తర్వాత 61వ క్వశ్చన్ వచ్చేసి విడుదలైన అండం ఫాలోపియన్ నాళంలో ప్రవేశించడానికి సహకరించే హార్మోన్ ఏది? ఆప్షన్ 1 FSH, ఆప్షన్ 2 LH, ఆప్షన్ 3 GH, ఆప్షన్ 4 నన్, అంటే ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 LH అండి. LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఇది ఏం చేస్తుంది అంటే విడుదలైన అండం ఫాలోపియన్ నాళంలో ప్రవేశించడానికి సహకరించే హార్మోన్. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే FSH అంటే ఏంటి అంటే పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీని యొక్క విధి ఏమిటి అంటే అండం ఉత్పత్తికి అవసరమయ్యేటువంటి ఈస్ట్రోజన్ని ప్రేరేపించడం, అదేవిధంగా పురుషుల్లో ముష్కాలను ప్రేరేపించి శుక్ర కణాల ఉత్పత్తి అనేది అయ్యేటట్లు చేస్తుంది. అదేవిధంగా గ్రోత్ హార్మోన్, పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్. ఇక్కడ చూసుకుంటే ఈ మూడింటిని కూడా పీయూష గ్రంథే స్రవిస్తుంది, గమనించాలి. తర్వాత 62వ క్వశ్చన్ వచ్చేసి స్త్రీలలో అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, ఋతుచక్రం నియంత్రణ, ద్వితీయ లైంగిక లక్షణాలు పెంపొందించే హార్మోన్లు ఏవి? ఆప్షన్ 1 ఈస్ట్రోజన్, ఆప్షన్ 2 ప్రొజెస్టిరాన్, ఆప్షన్ 3 టెస్టోస్టిరాన్, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మనకు ఈస్ట్రోజన్ అనేది అండాల విడుదల, తర్వాత ప్రొజెస్టిరాన్ అనేది పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడుతుంది, గమనించాలి. తర్వాత 63వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము. నేను జతపరిచేలోపు మీరు దీని యొక్క సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 ముష్కాలు ఏం స్రవిస్తాయండి? ఇక్కడ శుక్ర కణాలను స్రవిస్తాయి. ఇక్కడ చూసుకుంటే అధివృక్క గ్రంథి అనేది ఎడ్రినలిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సి అనేది వస్తుంది. ఇది ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్, గమనించాలి. తర్వాత రజస్వల, మొదటి ఋతు చక్రాన్ని ఏమంటారు అంటే రజస్వల అంటారు. తర్వాత పీయూష గ్రంథి గ్రోత్ హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ ఏ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే BCDA అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ చూసుకుంటే మనకు ఆప్షన్ 2లో ఉంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, గమనించాలి. తర్వాత 64వ క్వశ్చన్ వచ్చేసి ప్రమాదం అంచున ఉన్న జీవజాతులను గురించిన జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేసేవి ఏవి? ఆప్షన్ 1 IUCN, ఆప్షన్ 2 ZSL, ఆప్షన్ 3 CNI, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే ప్రమాదం అంచున ఉన్నటువంటి జీవజాతులను గురించినటువంటి జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేసే సంస్థలు వచ్చేసి IUCN మరియు ZSL. ఇక్కడ చూసుకుంటే IUCN యొక్క అబ్రివేషన్ కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అదేవిధంగా ZSL ని కనుక చూసుకుంటే జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. ఇక్కడ చూసుకుంటే IUCN ని మనం తెలుగులో ఏమంటాము అంటే అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ అంటాము. ఇక్కడ చూసుకుంటే దీన్ని మనము ఏం చేస్తాము అంటే ఇక్కడ చూసుకుంటే దీని ద్వారా ఏం చేస్తారు అంటే ఈ రెండు సంస్థల ద్వారా ప్రమాదం అంచునున్నటువంటి జీవజాతులను గురించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు, గమనించాలి. తర్వాత 65వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో బ్యాక్టీరియాల ద్వారా కలిగే వ్యాధి కానిది ఏది?
ఇక్కడ ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 కుష్టు, ఆప్షన్ 3 టైఫాయిడ్, ఆప్షన్ 4 తట్టు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 తట్టు అండి. ఈ తట్టు అనేది వైరస్ ద్వారా వస్తుంది, గమనించాలి. క్షయ తర్వాత కుష్టు, టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తర్వాత 66వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. తర్వాత స్టేట్మెంట్ 2 వచ్చేసి కంగారు ఆస్ట్రేలియా, కివి న్యూజిలాండ్కు చెందని జీవులు. ఏమడిగాడు? సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే. ఇక్కడ 2 ఎందుకు సరికావు అంటే కంగారు ఆస్ట్రేలియాకు చెందింది, న్యూజిలాండ్కు చెందింది కివి. ఇక్కడ చెందనివి అన్నాడు కాబట్టి ఇది సరి అయినది కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతుల్ని మనం ఎండమిక్ జాతులు అంటాము. తర్వాత 67వ క్వశ్చన్ వచ్చేసి అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 ఆర్కిడ్స్, ఆప్షన్ 2 గంధం చెట్టు, ఆప్షన్ 3 సర్ఫగంధి, ఆప్షన్ 4 సైకస్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,4, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి మొక్కల్లో ఉన్నవే అండి. ఇక్కడ ఆర్కిడ్స్, గంధం చెట్టు, సర్ఫగంధి, సైకస్ ఇవన్నీ కూడా ఔషధ మొక్కలే, గమనించాలి. తర్వాత 68వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1972లో టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు, ఆప్షన్ 2 ప్రస్తుతానికి మన దేశంలో 27 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఆప్షన్ 3 1973లో 2000 పులులు ఉండగా ప్రస్తుతం 3800 దాకా పెరిగాయి, ఆప్షన్ 4 వచ్చేసి ప్రపంచ జనాభాలో దాదాపు 80% పులులు మన దేశంలోనే ఉన్నాయి. ఇక్కడ ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే ప్రపంచ జనాభాలో దాదాపు 80% కాదండి 60% పులులు మన దేశంలోనే ఉన్నాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి మన దేశంలో మనకు 2019 ఎడిషన్ ప్రకారం ఏమి ఇచ్చాడు అంటే 27 పులి సంరక్షణ కేంద్రాలని ఇచ్చాడు. కానీ మీరు నెట్లో కనుక సెర్చ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది మొత్తం మనకు 50 సంరక్షణ కేంద్రాల వరకు ఉన్నాయి, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి కౌండిన్య సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 శ్రీకాకుళం, ఆప్షన్ 3 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 4 నెల్లూరు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 చిత్తూరులో ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ సంరక్షణ కేంద్రంలో ఏనుగులు ఉంటాయి, గమనించాలి. తర్వాత 70వ క్వశ్చన్ వచ్చేసి పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ వేటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి ఉపయోగపడును? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బ్యాక్టీరియా అండి. ఇక్కడ చూసుకుంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, తర్వాత స్ట్రెప్టోమైసిన్, తర్వాత ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ అన్ని మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడతాయి, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి డాక్టర్ జోనస్ పాక్ 1952లో పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి డాక్టర్ ఆల్బర్ట్ స్వాబిన్ పోలియో టీకాను 1957లో కనుగొన్నాడు. ఏమడిగాడు? సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే
ఇక్కడ ఏమడిగాడు, సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకు అంటే ఇక్కడ జోనస్ పాక్ 1952లో ఏం కనుక్కున్నాడు అంటే పోలియో టీకా అని కనుక్కున్నాడు. అదేవిధంగా ఆల్బర్ట్ సాబిన్ వచ్చేసి 1957లో ఏం చేశాడు అంటే పోలియో చుక్కల మందును కనుక్కున్నాడు. గమనించాలి. తర్వాత 72వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు అరియోమైసిన్, దీన్నే మనం టెట్రాసైక్లిన్ అంటాము, అనే యాంటీబయాటిక్ ను కనిపెట్టారు. ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది బ్యాక్టీరియాలు కలుగజేసే టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇక్కడ ఏమడిగాడు, సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు కాబట్టి మనకు ఏది కాదు గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈయన కనిపెట్టినటువంటి అరియోమైసిన్ టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియా కలగజేసేటువంటి టైఫాయిడ్, క్షయ, ప్లేగు మరిన్ని ఇతరమైనటువంటి వ్యాధులు కూడా దీని ద్వారా నయమవుతాయి. అందుకే ఏమంటారు అంటే మన మందుల ఔషధ సృష్టికర్తకు మంత్రగాడు అంటారు. తర్వాత 78వ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్సిన్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది. ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 జర్మనీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 లాటిన్ అండి. ఇక్కడ చూసుకుంటే వ్యాక్సిన్ అనే పదము లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఆ పదం ఏంటంటే వాకా అండి. వాకా అంటే ఏంటి అంటే ఆవు అనే అర్థము గమనించాలి. తర్వాత 74వ క్వశ్చన్ వచ్చేసి డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్కు నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో వచ్చింది. ఇక్కడ ఆప్షన్ 1 1905, ఆప్షన్ 2 1902, ఆప్షన్ 3 వచ్చేసి 1901, ఆప్షన్ 4 వచ్చేసి 1906. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. 1902లో డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్కు నోబెల్ ప్రైజ్ వచ్చింది గమనించాలి. ఎందుకు అంటే మలేరియాను కలగజేసేది ఆడ ఎనాఫిలస్ దోమ అని గుర్తించి దానికి మందును కనిపెట్టినందుకు. తర్వాత 75వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని దానిని ఎంచుకోండి. ఆప్షన్ 1 సిట్రస్ కాంకర్ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వచ్చును, ఆప్షన్ 2 చెరుకులో ఎర్ర కుళ్ళు తెగులు అనేది శిలీంధ్రం ద్వారా వచ్చును, ఆప్షన్ 3 పొగాకులో మొసాయిక్ వ్యాధి వైరస్ ద్వారా వచ్చును, ఆప్షన్ 4 వరిలో కాటుక తెగులు బ్యాక్టీరియా ద్వారా వచ్చును. ఏమడిగాడు, సరికాని దాన్ని ఎంచుకోండి అన్నాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే వరిలో కాటుక తెగులు అనేది బ్యాక్టీరియా ద్వారా కాదండి, శిలీంధ్రం ద్వారా కలుగుతుంది గమనించాలి. అదేవిధంగా మనకు ఇందులో అన్ని వ్యాధులు అనేటివి ఒక్క క్వశ్చన్లో కవర్ అయిపోయాయి. ఇవన్నీ కూడా సరి అయినవే. సిట్రస్ కాంకర్ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా, అదేవిధంగా చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు అనేది శిలీంధ్రం ద్వారా, తర్వాత పొగాకులో మొసాయిక్ వ్యాధి అనేది వైరస్ ద్వారా, అదేవిధంగా వరిలో కాటక తెగులు అనేది శిలీంధ్రం ద్వారా, ఇంకొకటి ఉందండి అదేంటంటే వేరుశనగలో తిక్కా తెగలు, ఇది కూడా శిలీంధ్రం ద్వారా కలుగుతుంది గమనించాలి. తర్వాత 76వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ ఆప్షన్ 1 కనుక చూసుకుంటే లూయి పాచర్ 1822లో ఫ్రాన్స్లో జన్మించాడు. స్టేట్మెంట్ 2 వైన్ పరిశ్రమలలోని వైన్ పాడవడం వల్ల పాశ్చరైజేషన్ అనేది మొదలైన. ఇక్కడ చూసుకుంటే వైన్ పరిశ్రమలలోని వైన్ పాడవడం అనేది పాశ్చరైజేషన్కు దారి తీసింది. ఆప్షన్ 3 లాజారో స్పాల్లాంజని సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు అని లూయి పాశ్చర్ నిరూపించాడు. స్టేట్మెంట్ 4 ఈయన ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా టీకాను కనుగొన్నాడు. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి, ఆప్షన్ 2, 2, 3, 4 సరైనవి, ఆప్షన్ 3 వచ్చేసి
4,2,1 సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ సరైనవే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటిగా మనకి ఇక్కడ చూసుకుంటే లూయి పాశ్చర్ అనే వ్యక్తి 1822లో ఫ్రాన్స్లో జన్మించాడు. ఇక్కడ చూసుకుంటే ఈయన దగ్గరికి కొంతమంది వైన్ పరిశ్రమల యొక్క యజమానులు వచ్చారు. ఎందుకు అంటే ఆ పరిశ్రమలో ఉన్నటువంటి తయారు చేసినటువంటి వైన్ అనేది పాడవడం అనేది వాళ్ళు గమనించారు. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా పాడవడం వల్ల వాళ్ళ యొక్క పరిశ్రమలు అనేటివి చాలా లాస్కు గురయ్యాయి. కాబట్టి వాళ్ళందరూ ఈయన దగ్గరికి రావడం ద్వారా ఈయన ఏం కనిపెట్టాడు అంటే పాశ్చరైజేషన్ కనిపెట్టాడు. ఏ రకంగా అంటే లాజారోస్ పాలాజెని అంటే అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవుల వల్లనే ఆ వైన్ అనేది పాడవుతుంది. అందులో మనము దాన్ని మరిగించడం ద్వారా ఆ సూక్ష్మజీవుల్ని చంపేయవచ్చని ఆయన కనిపెట్టి ఏం చేశాడు అంటే పాశ్చరైజేషన్ అనే విధానానికి దారి తీశాడు. అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవి ఏంటంటే లాజారోస్ పాలాంజని. అందులో కానీ పెరుగులో మనం ఇక్కడ చూసుకుంటే పాలల్లో కూడా మనం వేడి చేసినప్పుడు చనిపోతుంది కదా, అవి ఏంటంటే లాజారోస్ పాలాంజని అనే సూక్ష్మజీవులు. ఇవి ఏమవుతాయంటే మరిగించడం ద్వారా వాటిని చంపొచ్చు అని ఈయన నిరూపించాడు. అదేవిధంగా ఈయన ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా టీకాను కనుక్కున్నాడు. అదేవిధంగా రేబీస్ వ్యాధికి కూడా టీకాను కనుక్కున్నాడు, గమనించాలి. తర్వాత 77వ క్వశ్చన్ వచ్చేసి క్రింది డెంగ్యూ మరియు చికన్ గున్యా వ్యాధి ఏ దోమ ద్వారా వస్తుంది? ఇక్కడ ఆప్షన్ 1 ఎడీస్ దోమ, ఆప్షన్ 2 క్యూలెక్స్ దోమ, ఆప్షన్ 3 ఎనాఫిలస్ దోమ, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఎడీస్ దోమ. ఎడీస్ దోమ ద్వారా డెంగ్యూ మరియు చికన్ గున్యా వ్యాధులు వస్తాయి, గమనించాలి. అదేవిధంగా క్యూలెక్స్ దోమ ద్వారా మనకు వచ్చే వ్యాధి ఏంటి అంటే మెదడు వాపు వ్యాధి. అదేవిధంగా ఎనాఫిలస్ దోమ ద్వారా వచ్చే వ్యాధి వచ్చేసి మలేరియా వ్యాధి. తర్వాత 78వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి క్యాస్ట్రీడియం బొట్యూలినం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి దీనివల్ల కలిగే వ్యాధిని బొట్యూలిజం అంటారు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 అండి. ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్రీడియం బొట్యూలినం అనే బ్యాక్టీరియా మన యొక్క ఆహారం అనేది కలుషితం కావడానికి ముఖ్య కారణం. తర్వాత దీనివల్ల కలిగే వ్యాధిని ఏమంటారు అంటే బొట్యూలిజం అంటారు, గమనించాలి. తర్వాత కోరింగా జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 తూర్పు గోదావరి, ఆప్షన్ 2 కృష్ణా, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 గుంటూరు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 తూర్పు గోదావరిలో కోరింగా జంతు సంరక్షణ కేంద్రం ఉంది, గమనించాలి. తర్వాత 80వ క్వశ్చన్ వచ్చేసి ఈవో విల్సన్ ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి? ఆప్షన్ 1 10,000, ఆప్షన్ 2 27, ఆప్షన్ 3 1000, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే ఈవో విల్సన్ ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి మనకు 10,000 జాతులు అంతరించిపోతున్నాయి. అదేవిధంగా ఒక రోజుకైతే మాత్రం 27 జాతులు అంతరించిపోతున్నాయి, గమనించాలి. తర్వాత 81వ క్వశ్చన్ వచ్చేసి గరిష్టంగా జీవ వైవిధ్య నష్టం ఉన్న ప్రాంతాన్ని ఏ రంగులో సూచిస్తారు? ఆప్షన్ 1 నీలి రంగు, ఆప్షన్ 2 ఎరుపు రంగు, ఆప్షన్ 3 పసుపు రంగు, ఆప్షన్ 4 నలుపు రంగు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నీలి రంగు అండి. ఇక్కడ చూసుకుంటే గరిష్టంగా జీవ వైవిధ్య నష్టం ఉన్న ప్రాంతాన్ని మనం నీలి రంగులో సూచిస్తాము, గమనించాలి. తర్వాత 82వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరపని జీవి ఏది? ఆప్షన్ 1 హైడ్రా, ఆప్షన్ 2 పారామేషియం, ఆప్షన్ 3 అమీబా, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఇక్కడ చూసుకుంటే హైడ్రా, తర్వాత పారామేషియం, అమీబా వీటన్నిటిలో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, గమనించాలి. తర్వాత
83వ క్వశ్చన్ వచ్చేసి ఏ భారతీయ తేనెటీగ తుట్ట నుండి ఒక సంవత్సరంలో 3 నుంచి 10 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ 1 ఎపిస్ ఫ్లోరా, ఆప్షన్ 2 ఎపిస్ ట్రిగోనా, ఆప్షన్ 3 ఎపిస్ డార్సేటా, ఆప్షన్ 4 ఎపిస్ సెరానా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఎపిస్ సెరానా అండి. ఎపిస్ సెరానా అనే తేనెటీగ తుట్ట నుండి సంవత్సరానికి 3 నుంచి 10 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తుంది, గమనించాలి. అదేవిధంగా ఇవి కూడా ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ డార్సేటా ఇవి కూడా మన భారతదేశానికి చెందినటువంటి తేనెటీగ రకాలే, గమనించాలి. తర్వాత 84వ క్వశ్చన్ వచ్చేసి జీర్ణాశయ అల్సర్కు సంబంధించిన బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది? ఇక్కడ ఆప్షన్ 1 2006, ఆప్షన్ 2 2005, ఆప్షన్ 3 వచ్చేసి 2002, ఆప్షన్ 4 2004. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. వీళ్లకు 2005లో జీర్ణాశయ అల్సర్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నందుకు వీరికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. శాస్త్రవేత్తల పేర్లు కనుక చూసుకుంటే రోబిన్ వారెన్, అదేవిధంగా బేరీ మార్షల్, వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి మాంసం మరియు కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచం మొత్తం మీద భారతదేశం యొక్క స్థానాలు వరుసగా ఆప్షన్ 1 4,5, ఆప్షన్ 2 5,6, ఆప్షన్ 3 5,4, ఆప్షన్ 4 6,5. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 5,4 అండి. ఇక్కడ చూసుకుంటే భారతదేశం అనేది ప్రపంచంతో పోల్చుకుంటే మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో, అదేవిధంగా కోడిగుడ్ల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది, గమనించాలి. తర్వాత 86వ క్వశ్చన్ వచ్చేసి ఆంటోనీ వాన్ లీవెన్హాక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చూడగలగడం, ఆప్షన్ 2 వస్తువుని 300 రెట్లు చిన్నదిగా చూడగలగడం, ఆప్షన్ 3 ఇందులో ఒకే ఒక కటకం ఉండును, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 3 అండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఒకే ఒక కటకం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ కటకం ద్వారా ఏం చేస్తారు అంటే 300 రెట్లను పెద్దదిగా చూడగలి, అంటే ఏ వస్తువునైనా ఈ కటకం అనేది 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది, గమనించాలి. అందుకే ఆంటోనీ వాన్ లీవెన్హాక్ సూక్ష్మజీవులను కనుక్కున్నాడు, గమనించాలి. తర్వాత 87వ క్వశ్చన్ వచ్చేసి మొదటగా ఎనీ మాలిక్యూల్స్ గా పిలువబడి తరువాత కాలంలో ఇలా పిలువబడుతున్నాయి? ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 శైవలాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బ్యాక్టీరియా అండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా లీవెన్హాక్ ఏం చేశాడు అంటే కొన్ని సూక్ష్మజీవుల్ని కనుక్కున్న తర్వాత ఏం చేశాడు, వాటికి ఏం పేరు పెట్టాలో తెలియక ఏం చేశాడు అంటే ఎనీ మాలిక్యూల్స్ గా పిలిచాడు. తర్వాత వాటికి ఏం నామకరణం చేశాడు అంటే బ్యాక్టీరియా అని నామకరణం చేశాడు, గమనించాలి. తర్వాత 88వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. స్టేట్మెంట్ 2 కానీ బ్యాక్టీరియా వృక్ష కణాలు, జంతు కణాల లాంటి అతిదేయ కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు మాత్రం సజీవులుగా ప్రవర్తించును. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఏమడిగాడు, సరైనవి ఏవి అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాయి అంటే నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా కాదండి, ఇది వైరస్ వృక్ష కణాలు, జంతు కణాల లాంటి అతిదేయ కణాల్లో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ బ్యాక్టీరియా అన్నాడు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ చూసుకుంటే వైరస్కు ఖచ్చితంగా అతిదేయ అనేది అవసరం. అతిదేయ వలనే ఇది ఏం చేస్తుంది అంటే ప్రత్యుత్పత్తి జరుపుతుంది. కాబట్టి దీనికి అతిదేయ అనేది చాలా అవసరం.
తర్వాత 89వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 కనుక చూసుకుంటే అంతరించిపోతున్న జంతువులు మరియు మొక్కల గురించి పుస్తక రూపంలో ప్రచురించేవి డబ్ల్యూడబ్ల్యూఎఫ్, తర్వాత ఐయుడబ్ల్యూసి. తర్వాత రెండవ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే మనకు ఈ పుస్తకాలను రెడ్ లిస్ట్ బుక్ లేదా రెడ్ డేటా బుక్ అంటారు. ఇక్కడ ఆప్షన్ 1 కనుక చూసుకుంటే 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే అంతరించిపోతున్నటువంటి జంతువులు మరియు మొక్కల గురించి పుస్తక రూపంలో ప్రచురించే సంస్థలు వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఎఫ్, తర్వాత ఐయుడబ్ల్యూసి. ఇక్కడ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. అదేవిధంగా ఐయుడబ్ల్యూసి యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మిగిలిన రెండు సంస్థలు కూడా చూసాం కదా మనం, అవేంటంటే ఐయుసిఎన్ తర్వాత జెడ్ఎస్ఎల్. ఈ రెండు ఏం చేస్తాయి అంటే వాటి యొక్క జాబితాని రిలీజ్ చేస్తాయి. ఈ రెండు సంస్థలు ఏం చేస్తాయి అంటే వాటి యొక్క బుక్ను రిలీజ్ చేస్తాయి. ఆ పుస్తకాలను మనం ఏమంటాము అంటే రెడ్ లిస్ట్ బుక్ లేదా రెడ్ డాటా బుక్ అంటాము, గమనించాలి. తర్వాత 90వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో వైరస్ వలన కలగని వ్యాధి ఏది? ఇక్కడ ఆప్షన్ 1 జలుబు, ఆప్షన్ 2 తట్టు, ఆప్షన్ 3 కండ్ల కలక, ఆప్షన్ 4 క్షయ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ క్షయ అనేది మనకు బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే జలుబు, తట్టు, తర్వాత కండ్ల కలక ఇవన్నీ కూడా వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులు. తర్వాత 91వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి సూక్ష్మ శైవలాలు, వీటిని మైక్రో ఆల్గేస్ అంటాము. ఇవి జరిపే కిరణజన్య సంయోజక్రియ భూమి మీద జీవులకు చాలా అవసరం. ఎందుకంటే వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయోజక్రియ ద్వారా ఏమవుతుంది అంటే ప్రాణవాయువులో మనకంటే భూమి మీద అవసరమైనటువంటి జీవులకు అవసరమైనటువంటి ప్రాణవాయువు సగం అనేది ఇదే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మనకు ఇవి చాలా ముఖ్యమైనవి, గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే క్రింది వాటిలో ప్రోటోజోవా వల్ల కలగని వ్యాధులు ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 అమీబియాసిస్, ఆప్షన్ 3 ట్యూబర్క్యులోసిస్, ఆప్షన్ 4 వచ్చేసి డయేరియా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 3,4, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 వచ్చేసి 1,4, ఆప్షన్ 4 వచ్చేసి 2,3. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఈ లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా దీనిపైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ని కనుక మనం చూసుకుంటే 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి మొదటి లెసన్ కణ నిర్మాణం విధులు. ఇక్కడ చూసుకుంటే 9th క్లాస్ మరియు 10th క్లాసులలో డీప్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీకు డైలీ ఒక లెసన్ పైనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇందులో కంటెంట్ అనేది చాలా డీప్గా ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అనేటివి కూడా క్రిటికల్గానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటితో పోలిస్తే క్రిటికల్ లెవెల్ అనేది పెంచడం జరుగుతుంది, గమనించాలి. కాబట్టి ఒకటే మీకు సిలబస్లో ఒకటే లెసన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి అంశాన్ని కూలంకషంగా చక్కగా చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్నటువంటి
ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. మన లైవ్ టెస్ట్ అనేది డైలీ 6 PM స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అందరూ 6 PM లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేసి లైవ్ ఎగ్జామ్ అనేది రాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.